ఓకే, బాగా ఎలా అనిపించింది మన ఇన్స్టిట్యూట్? అసలు ఎలా వచ్చావు ఇన్స్టిట్యూట్? సార్ నేను ఫస్ట్ ఆల్రెడీ యూట్యూబ్ లో మీ వీడియో చూస్తూ అవి ఇవి చిన్న చిన్న ఐటమ్ చేసేటోడు, చిన్న చిన్నవి చేసేవాడిని. అసలు ఏంటంటే నేను మంజూరు ఉన్న టైంలో ఇంట్లో ఉన్నా, ఆ టైంలో మీ వీడియో చూసి నేను అంటే వీడియో చూస్తూ చేయడం అవి ప్రాక్టీస్ చేసేవాడిని. అది చూసిన తర్వాత మీ వీడియో చూసుకుంటూ తమ్ముడు రోజు చెప్పాను నేను ఇలా సార్ దగ్గరికి వెళ్దాము చూద్దాం అనేసి ఒకసారి కాంటాక్ట్ చేశాను. నేను కాంటాక్ట్ చేశాక ఒకసారి చేసా, 1 year బ్యాక్ చేశాను. నీకు కాంటాక్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ నాకు అంటే కొంచెం ప్రాబ్లం ఉంది, తర్వాత వస్తానే అనుకొని మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేసాం. అనుకోకుండా వచ్చేసాము, వచ్చి తమ్ముడు నేను వచ్చాము, మీతో మాట్లాడాము. మాట్లాడాక మీరు ఫీజు చెప్పడం నాకు నచ్చింది. అసలు ఇన్స్టిట్యూట్ అంటే సిటీలో మీ ఇన్స్టిట్యూట్ ఉన్నాయని ఇట్లా నాకు తెలియదు. ఫస్ట్ మీ ఇన్స్టిట్యూట్ చూసాను నేను. చూసిన తర్వాత మీ ఇన్స్టిట్యూట్ అంటే పెద్ద అంటే ఇన్స్టిట్యూట్ ఉంటది, అసలు నేర్పించే ఇన్స్టిట్యూట్ ఉంటది అని నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్ ఫస్ట్ ముందు చూసేటప్పుడు నాకు యూట్యూబ్ లో ఒకడు 30,000 కి 20 days అని, 15,000 కి 20 days అని అట్లా అసలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యూట్యూబ్ లో మీ వీడియో చూసేటప్పుడు మీకు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది. బయట చెప్పేటప్పుడు మాట్లాడుతూ రాసి ఇవ్వడం అవన్నీ నాకు నచ్చలేదు. ఈ దాకా వచ్చా మీరు చెప్పేటప్పుడు 1 day రివ్యూ అన్నారు, ఏది లేదు, డైరెక్ట్ వచ్చా నేను. సరే తర్వాత కడదాం అనేసి ఫీజు వెంకటరెడ్డి సార్ తోటి మాట్లాడుకున్నాం, వెళ్ళిపోయాము. వెళ్ళాక తెల్లారి వచ్చాము, ఒక్కటే క్లాస్ చెప్పారు. మీరు చెప్పే థియరీ వైజ్ గా నాకు అంటే తర్వాత నేను ఈజీగా నేర్చుకోవచ్చు అని నాకు అర్థమైపోయింది. అసలుకి 1 day క్లాస్ లో నాకు అర్థమైంది. బట్ డైలీ వస్తున్నా మీరు చెప్పేది వింటున్నా నాకు అర్థం. మీరు చెప్పేదాన్ని ఒక ఇమేజ్ లో అంటే ఒక స్టోరీ టైప్ లో అంటే ఇంపాక్ట్ చేసుకున్నా. అది చేసుకున్న తర్వాత మళ్ళీ నేను చూసుకోవడం అవన్నీ దాంట్లో డీటెయిల్ గా టచ్ ఉంది కదా సార్. అందుకే మీరు చెప్పేదాన్ని నేను ఎక్కువ చూసుకోలేదు. బట్ చేసేటప్పుడు మీరు చెప్పేదాన్ని మేము ఫాలో అవుతుంటే బోనియా మళ్ళీ ఇంకోటి స్కెమెటిక్ లాక్ తీయడము వితౌట్ డేటా లాస్ చేయడము మాక్సిమం ఫ్లాష్ అవే అనుకున్నాను. వితౌట్ డేటా లాస్ మీరు చెప్పాల్సి అంటే ఎక్విప్మెంట్స్ ఏం కొనుక్కోవాలి, ఏంటి ఈజీ JITAG ఏంది, ఏవి ఎట్లా వాడచ్చు, యూఎఫ్ఎస్ మళ్ళీ ఇంకోటి ఐసీని రీబాల్ చేసి మళ్ళీ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాని తర్వాత ఎట్లా సెట్ చేయాలి, ఏంటి ప్రతి ఒక్కటి మాకు అర్థమైపోయింది సార్. అవి మీరు చెప్పేదాన్ని అంటే మీరు చెప్తుంటే మాకు ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది అంతే. మీరు చెప్పే విధానంలో మీరు పక్కన లొల్లు పెట్టుకుంటున్నా ఏది చేస్తున్నా మీ పేషెంట్స్ ముందు అసలు నేను ఫస్ట్ నుంచే అదే అనుకున్నా. మీరు పక్కన హడావిడి చేస్తున్నా కానీ మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఇరిటేట్ కాకుండా చెప్పడం నాకు చాలా నచ్చింది. పక్కన ఎంతో మంది అంటే చూసాను, పక్క నుంచి చూస్తున్నా అంటే వీడియోస్ లో హైలైట్ చేసుకోవడము అందులో చేయడము నాకు అలాంటి మీ దగ్గర అసలు కనబడలేదు. మీరు జెన్యూన్ గా చెప్తారు. అసలు మీరు తీసుకునే ప్రైస్ కి ఇట్లా చాలా తక్కువ, చాలా తక్కువ. నేను హార్ట్ఫుల్ చెప్తున్నా సార్. ఇక్కడికి వచ్చి ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే కంఫర్ట్గా వచ్చి నేర్చుకోవచ్చు, వెళ్ళొచ్చు. బట్ పూర్ పీపుల్ ఉన్నా ఎవరున్నా ఇక్కడ రావచ్చు, ఈజీగా నేర్చుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.